హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్ ఎట్ హోమ్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ సారీ ఫర్ ద బ్యాడ్ లైటింగ్ అండి. ఐఎమ్ ట్రయింగ్. నా దగ్గర యాక్చువల్లీ స్పాట్ లైట్ ఉండేది, బట్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ అనమాట. సో యాక్చువల్గా ఉన్న లైటింగ్ అడ్జస్ట్మెంట్తో ఐఎమ్ ట్రయింగ్ టు డూ ద వీడియో మచ్ బెటర్. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ కమ్స్ వెల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో ఫస్ట్ నా దగ్గర యాక్చువల్గా అంటే నేను అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం డిజైన్ చేయించుకోలేదు, బట్ ఐ ట్రైడ్ సమ్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ దుపటాస్ కూడా సెపరేట్గా తీసుకొని పేర్ చేయడము అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇది యాక్చువల్లీ నా దగ్గర ఉన్నవన్నీ ఓల్డ్ డ్రెస్సెస్ అండి. అంటే రీసెంట్గా అయితే పర్చేస్ చేసి కుట్టించుకున్నవి అయితే ఏం కాదు, లైక్ 2-3 years ఓల్డ్ డ్రెస్సెస్ అనమాట. సో ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అసలు వీటిని తీసి కూడా చాలా రోజులు అవుతుంది, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. సో ఇదేంటంటే నెమలి పింఛం కాంబినేషన్లో ట్రై చేశాను. సో ఇది టాప్ పార్ట్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్, కిందది ప్యూర్ కలంకారీ కాటన్ అండి. అంటే ఇట్స్ నాట్ ప్యూర్ కలంకారీ, ఇమిటేషన్స్ వస్తాయి కదా, బట్ కాటన్ మెటీరియల్ అయితే ప్యూర్ కాటన్. సో బట్ ఇది మీటర్ లెస్ దాన్ 100 రూపీస్ అండి, బిలో 100 రూపీస్, అరౌండ్ 90 రూపీస్ అట్లా అయింది మీటర్. ఇది కూడా మీటర్ సమ్ అరౌండ్ 100 or 150, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ డ్రెస్ మొత్తం అయితే అరౌండ్ 1500 అలా విత్ స్టిచ్చింగ్ 1500 లోపలనే అయిపోయింది. సో బాడీ మొత్తం, సో పైన పార్ట్ ఇట్లా వస్తుంది. సో ఇది ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ రౌండ్ నెక్నే, అండ్ కింద అంతా కూడా అంబ్రెల్లా కట్లా వస్తుంది. అండ్ గేరా వచ్చేసి మరీ ఎక్కువ కాదు, అట్లని మరీ తక్కువ కాదు. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. సో ఆల్ ఓవర్గా నాకు చూపించడానికి అవ్వట్లేదు, బట్ ఇదనమాట. సో ఇది బాటమ్ వచ్చేసి 4.5 meters అట్లాగా పట్టింది దీనికి. అది చాలా బాగుంటుంది వేసుకుంటే, మీకు సమ్మర్లో కూడా అంత ఇరిటేటింగ్గా అనిపించదు. ఇంకా మీకు బాడీ పార్ట్ రాసల్ కాకుండా కాటన్ సేమ్ అదే వేయించుకుంటే ఇంకా చాలా హాయిగా ఉంటుంది. బట్ ఇట్లా వేయించుకుంటే ఏంటంటే మీరు పార్టీ వేర్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్. సో సేమ్ అట్లాంటిదే ఇది ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. ఎల్లో కలర్ బాడీ పార్ట్ అండ్ బటన్స్ ఇట్లా వచ్చాయి. బ్యాక్ సైడ్ దీనికి ఏం లేదు. అండ్ కింద కూడా సేమ్ అట్లాంటిదే, బట్ ఇదేంటంటే కథాకళి హెడ్స్ అనమాట. అది వచ్చేసి బుద్ధ హెడ్స్, ఇది కథాకళి హెడ్స్. సో వచ్చిన కొత్తలో ఐ వాజ్ క్రేజీ అబౌట్ ద కలంకారీ స్టఫ్, అందుకని అప్పుడు చాలానే తీసుకున్నాను. బట్ మీకు చూపించేది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కొంచెం కాంబినేషన్స్తో ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది సెకండ్ వన్, సేమ్ మెజర్మెంట్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్. సో కలంకారీ వచ్చేసి ఆ రెండు. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మార్బుల్ సిల్క్ అనమాట. సో మార్బుల్ సిల్క్లో అయితే అసలు చాలా బాగుంటుందండి. మీరు రెడీమేడ్లో తీసుకున్నా కూడా మీకు ఇంత లుక్ రాకపోవచ్చు. అండ్ అంటే నేను చెప్పేది ప్రైస్, ఇది కూడా 1500 లోపలే. సేమ్ కలంకారీకి ఎంత అయితే పడిందో దీనికి కూడా అంతే పడింది. దీనికి కూడా ఏమి ఎక్కువేమీ అవ్వలేదు, జస్ట్ బాడీ పార్ట్ ఒకటి కొంచెం ఎక్స్పెన్సివ్ దానికన్నా కూడా. సో ఇదనమాట. ఇది వచ్చేసి నేను మీటర్ 200 or 150 రూపీస్ అండి. ఇది ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఇది సెపరేట్గా తీసుకున్నాను. అండ్ నాకు అసలు ఇట్లాంటి మెటీరియల్ గురించి తెలీదు, బట్ షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడే స్టాక్ వచ్చాయన్నమాట. సో లైక్ 2 colors తీసుకున్నాను. సో ఇంకొక డ్రెస్ కూడా ఉంది నా దగ్గర, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి ఇది బాడీకి వచ్చింది. సో పింక్ అండ్ ఆరెంజ్ బాగుంటుంది కదా అని చెప్పి ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఆ రోజు యాక్చువల్లీ ఆ తాన్ మొత్తం అయిపోయింది నా కళ్ళ ముందే. సో కిందంతా అంబ్రెల్లా. ఇది యాక్చువల్లీ ఫుల్ ఫ్రాక్ కాదు, అలానే మరీ షార్ట్ కాదు, కొంచెం లెంతీగా కుట్టించుకున్నాను. అంటే ఇంతకుముందు చూపించిన కలంకారీ దాని మీద కొంచెం పొడవు పెట్టించుకున్నాను. సో ఇట్లా వస్తుందన్నమాట, రౌండ్ నెక్ అండ్ సేమ్ ప్రిన్స్ కట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్స్ వచ్చి ఇట్లా డోరీస్ అనమాట. అంటే కొంచెం మల్టీ కలర్ సెట్ అయ్యేలాగా డోరీస్ వచ్చేసి నేను తీసుకున్నాను. సో మీరు విజయవాడలో ఉన్నట్టయితే కనుక 1 town అట్లా వెళ్ళారంటే చాలా షాప్స్ ఉంటాయండి. మీకు ఇట్లాంటి డోరీస్, ఇట్లాంటి థ్రెడ్స్ ఇవన్నీ నేను సెపరేట్గా తీసి టైలర్కి ఇస్తే వాళ్ళు వేసేసి ఇచ్చారనమాట. సో ఇది ఒక డ్రెస్. అండ్ నెక్స్ట్
ఇది అసలు చాలా చాలా బాగుంటుంది. చాలామంది అడుగుతారు కూడా ఈ డ్రెస్ మాత్రం. ఇది కూడా సేమ్ అంతే ప్రైస్ అండి. ఇది ఒక్కటే 300 రూపీస్, 200 to 300 అయి ఉండొచ్చు మీటర్ వెల్వెట్ ఒకటి. సో ఇది రెడ్ కలర్ బాడీ తీసుకున్నాను. కింద ఫ్రాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా యాష్ కలర్ అనమాట. రెడ్ అండ్ యాష్ కలర్ చాలా బాగుంటుంది కదా, డిఫరెంట్ కాంబినేషన్. సో మెటీరియల్ అయితే అసలు చాలా బాగుంటుంది. మీరు వేసుకుంటే అట్లా జస్ట్ ఫాలింగ్ అంత అంటే ఎగ్జాక్ట్గా మీ బాడీకి ఫిట్ అయినట్టుగా మంచిగా తెలుస్తుంది అనమాట. సో ఇది మీరు పార్టీ వేర్కి కూడా వేసేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇది 2000 అట్లా పడుండొచ్చు, ఎందుకంటే దీనికి కింద లేస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. సో ఈ లేస్ తీసుకొని కింద మొత్తం ఈ లేస్ వేయించాను. అండ్ పైన బాడీ పార్ట్ కనుక చూసినట్లయితే మీరు మొత్తం నెక్కి, హ్యాండ్స్కి కూడా వేయించాను. యాక్చువల్లీ ఇక్కడ కూడా వేయించమని చెప్పాను, బట్ అది సరిపోలేదన్నమాట, జస్ట్ ఇంతవరకే వచ్చింది. అండ్ బ్యాక్ కూడా స్క్వేర్ డీప్ నెక్ పెట్టించి ఇట్లాగా టాజల్స్ ఉంటాయి కదా, సో టాజల్స్ ఇట్లాగా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే టాజల్స్ తీసుకొని వేయించుకున్నాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. దీనికి దుప్పట్టా మన ఇష్టం అండి. నేనైతే యాష్ కలర్ వేసుకుంటాను. ఎగ్జాక్ట్ యాష్ కలర్ కూడా దొరకలేదు. సో నేను దాన్ని కొంచెం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వాటితో కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. సో ఇంకొక వీడియో చేస్తాను నేను, నా దగ్గర ఉన్న దుప్పట్టా కలెక్షన్ అన్నీ కూడా చూపిస్తాను. సో అదర్వైజ్ గోల్డ్ చున్నీ అట్లా కూడా వేసుకోవచ్చు కావాలి అంటే. ఇంకొకటి ఇదైతే అసలు చాలా చాలా సో ఇదైతే ఇప్పుడు నెక్స్ట్ చూపించే డ్రెస్ అయితే యాక్చువల్గా చాలా చాలా పాతదనమాట. ఎక్స్క్యూజ్ మీ, సారీ. సో ఇదేమిటంటే, నాకు ఒకప్పుడు మిర్రర్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎట్లా అంటే ఇంకా ఏ వర్క్ చేయించుకున్నా కూడా మిర్రర్ వర్క్, బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ. సో ఇది ఆల్మోస్ట్ నా పెళ్ళప్పుడు స్టిచ్ చేయించుకున్న డ్రెస్ అనమాట. సో యాక్చువల్గా ఇట్లాగా బాడీ మొత్తం చేయించుకుందామా మిర్రర్ వర్క్ అని అనుకునేదాన్ని, బట్ అప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో నేను ఏం చేశానంటే, షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఒక తాన్ కనిపించింది అనమాట. సో ఇదే తీసేసి వేయించేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. సో నాకు యాక్చువల్లీ ఇది మాత్రం ప్రైస్ నాకు అంత గుర్తులేదండి, బట్ ఒక బొటిక్లో స్టిచ్ చేయించాను ఇది. బట్ మెటీరియల్ అది నేనే తీసుకున్నాను. నేను ఇది తీసుకొని వెళ్తే ఆవిడ ఏం చేసిందంటే, సో ఇదేంటంటే కలీస్ పెట్టి స్టిచ్ చేశారనమాట. లోపల షైనింగ్ లైనింగ్ వేసి ఇట్లాగా ఉంటుంది కదా, సాటిన్ షైనింగ్ మెటీరియల్ వస్తుంది. సో అది తీసుకొని పైన ఇట్లా కలీస్ లాగా స్మాల్ కలీస్ పెట్టి ఇట్లా నడుంకి, అది ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా, కలీస్ పెట్టి వేశారు. సో ఇక్కడ బాడీలో వచ్చిన కాంబినేషన్స్తో కింద ఇట్లాగా డిఫరెంట్, సో ఏ కలర్ అయితే ఉందో దానికి మ్యాచింగ్గా కలర్స్ వేసి స్టిచ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి చాలా పాతదే. అండ్ దీనికి చాలా బ్రాడ్ బోట్ నెక్ పెట్టించుకొని వెనకాల, సారీ బోట్ నెక్ కాదు, పాట్ నెక్ పెట్టించుకొని ఇట్లాంటి టాజల్స్ ఆవిడే చూసి వేశారనమాట. ఇవి నేనేం తీసుకోలేదు, ఊడిపోయి వచ్చేస్తున్నాయి కూడా. సో యా, ఇదన్నమాట. ఇది నాకు ప్రైస్ గుర్తులేదు, బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఆల్మోస్ట్ అంబ్రెల్లా కటింగ్స్, అంబ్రెల్లా డిజైన్స్ చూపిస్తున్నాను ఇందులో. అండ్ దుప్పట్టా వచ్చేసి సేమ్ బార్డర్కి, ఇక్కడ కింద బార్డర్కి ఎట్లాంటిది అయితే వచ్చిందో దుప్పట్టాకి కూడా ఆల్ ద సైడ్స్ చిన్న చిన్నది పెట్టి సేమ్ అదే మెటీరియల్తో దుప్పట్టా కూడా చేసి ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఆవిడ ఐడియా అనమాట. బాగా చేస్తారు వర్క్స్ అవి. నేను కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఆవిడ పేజ్ లింక్ ఇస్తాను. దట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రాక్ అనమాట. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్రాక్. ఇది మీకు ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే పిస్తాషియో కలర్ నెట్ అనమాట ఇది. సో బోట్ నెక్ వస్తుంది దీనికి. సో మీకు చూపిస్తాను అండి. యా, సో ఇట్లా వస్తుందన్నమాట బాడీ పార్ట్. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, ఇట్లాగా మనకి చుడీ ప్యాంట్స్ ఎట్లా వస్తాయో అట్లాగా చుడీ హ్యాండ్స్ అనమాట. ఫుల్గా మంచి ఫిట్టింగ్తో బాగా వస్తాయి ఫుల్ హ్యాండ్స్. ఓకే, ఇప్పుడు ఈ బాడీ పార్ట్ నుంచి
కిందకి అసలు చాలా చాలా పెద్ద ఫ్రిల్ వస్తుంది. మీకు ఈ బంచ్ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. సో ఇట్లా వైర్ పెట్టి ఫ్రాక్ లాగా లోపల సేమ్ సాటిన్ మెటీరియల్ వేసి చక్కగా చాలా బాగుంటుంది ఇది చూడటానికి. ఐ ట్రై టు ఇంక్లూడ్ పిక్స్ ఇఫ్ పాసిబుల్. సో ఇది, సో దిస్ ఇస్ వన్ ఫ్రాక్ అన్నమాట. అండ్ ఇంకా జస్ట్ నార్మల్ డ్రెస్సెస్ అంటే ఇప్పుడు ఇంకొకే ఒక డ్రెస్ ఉందండి. దానికి ఒక్కదానికి నేను కొంచెం ఎక్కువ స్పెండ్ చేసి స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఆ ఒక్క డ్రెస్కి దుపట్టా కూడా చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కూడా నేను సేమ్ బొటిక్లో చేయించుకున్నాను. ఇదండి. సో ఇది నాకు చాలా చాలా ఇష్టమైన ఒక డ్రెస్ అనమాట. సో ఇది వర్క్ కూడా కుందన్ వర్క్ అనమాట. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. కుందన్ వర్క్ ఇది చాలా బాగుంటుంది వర్క్ అది కూడా. సో ఇదేంటంటే స్ట్రైట్ కట్. ఇందులో అంత స్పెషల్ స్పెషల్ అంటే కింద ఏమీ ఉండదు, పైన మొత్తం వర్క్ ఇట్లా వస్తుంది అనమాట. హ్యాండ్స్కి కూడా నేను 3/4 హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కింద స్మాల్ బాల్స్లా వస్తాయి ఇట్లాగా. త్రూ అవుట్ హ్యాండ్కి ఇట్లాగా వర్క్ వస్తుంది. ఇది నాకు అరౌండ్, అంటే ఇది ఎప్పుడో చేయించుకున్నాను అండి, ఆల్మోస్ట్ 2 years పైన అవుతుంది. అప్పుడు అరౌండ్ 3000 అట్లా పడింది ఈ వర్క్. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, అరౌండ్ 3000 పడింది. అంటే ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ అనమాట. మెటీరియల్ నేనే ఇచ్చాను. అండ్ బ్యాక్లో పాట్ నెక్, నాకు పాట్ నెక్స్ అంటే చాలా ఇష్టం. పాట్ నెక్ పెట్టించుకొని ఇంకా టాజల్స్ అవి వాళ్ళే డిజైన్ చేసి వేశారనమాట. చాలా బాగా చేస్తారు. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ బాగా చేస్తారు. అంటే మరీ ఎక్కువ కాదు, నాకు బయట కంపేర్ చేస్తే ఆవిడ రీజనబులే అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్స్ చూస్తుంటే, ఫేస్బుక్ పేజెస్లో అవి చూస్తుంటే. సో ఇదన్నమాట, వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నాకేంటంటే పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం. పేస్టల్ కలర్ శారీ అది కూడా ఉంది నా దగ్గర. సో దీనికి నాకు ఇక్కత్లో ఎప్పుడు కూడా డ్రెస్ మంచి దుప్పట్టా ఒకటి తీసుకోవాలి అనిపించేది. సో ఇదేంటంటే మీకు మెటీరియల్ డీటెయిల్స్ కావాలంటే ఇది నేను విజయవాడ సాకల్యాలో తీసుకున్నానండి. పట్టు ఇది కొంచెం ఎక్స్పెన్సివే, మీటర్ అరౌండ్ 1000 అట్లా పడింది. అరౌండ్ 900 మేబీ 900 అట్లా పడింది మీటరు. ఇది పట్టు చాలా బాగుంటుందండి. వెరీ స్మూత్, మీకు అసలు వేసుకున్నట్టే తెలీదు, అంత లైట్ వెయిట్గా ఉంటుంది. మీకు సాకల్యాకి వెళ్తే యూ విల్ గెట్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్. అండ్ మీకు ఎలాంటి కలర్ కాంబినేషన్లో కావాలంటే అలాంటి కలర్ కాంబినేషన్లో దొరుకుతాయి. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్, బట్ ఇట్స్ వర్త్ ఇట్. క్వాలిటీ మాత్రం చాలా సూపర్బ్ ఉంటుంది, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో దీనికి నేను ఇక్కత్ దుపట్టా పేర్ చేశాను అనమాట. సో ఇట్లా అంటే ప్యారెట్ గ్రీన్, పింక్, ఇంకా ఎల్లో పేస్టల్ కలర్స్ లాగా అనిపించింది. సో అట్లా ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఈ దుప్పట్టా, మొత్తం ఇట్లా వస్తుంది అన్నమాట. సో బార్డర్ ఇట్లా వస్తుంది. ఐ థింక్ ఇట్స్ విజిబుల్ ఆన్ ద కెమెరా. సో ఇట్లా వస్తుంది అన్నమాట కాంబినేషన్. ఇది కెమెరాలో ఎగ్జాక్ట్ కలర్స్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ క్యాప్చరింగ్ ద ఎగ్జాక్ట్ కలర్స్. బయట అయితే మాత్రం చాలా రిచ్గా చాలా బాగుంటుంది. సో దుపట్టా అరౌండ్ 5K పడిందండి నాకు. అండ్ యా ఆల్మోస్ట్ అంటే ఈ మొత్తం అంతా కలిపి 3000 వర్క్. ఇది వచ్చేసి మీటర్ 900 అట్లా పడుండొచ్చు, లైక్ 3 meters వరకు తీసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా లెందీగా పెట్టించుకున్నాను ఇది. అండ్ ఇదొక్కటే కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ మీకు ఈ దుప్పట్టాస్ ఎక్కడన్నా దొరుకుతాయి. బట్ ఇఫ్ యూ వాంట్ అంటే మీకు ఇట్లా చిక్కగా నేత రావాలి, ఇప్పుడు చూసారా మీకు 2500 3000లో కూడా ఇక్కడ దుప్పట్టాస్ దొరుకుతాయి. బట్ నేత అంటే ఈ కలర్ జెరీ కాంబినేషన్స్ థ్రెడ్స్ దీన్ని బట్టి మీకు ఇక్కడ దుప్పట్టా ప్రైస్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. అంటే నాకైతే అరౌండ్ 5K అట్లా దొరికింది. ఇది నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నానండి. ఇది కూడా విజయవాడ వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. అండ్ ఇక్కడ హైదరాబాద్లో అయితే ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ప్రైజెస్, బికాస్ నేను ఇక్కడైతే ఎక్కడైనా అరౌండ్ 5000 అయితే మినిమం అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఈ డిజైన్ బట్టి మీకు ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందన్నమాట.
సో నాకైతే మంచిగా ఇక్కత్ అంటే నాకు చాలా ఇష్టం, శారీస్ కూడా, బట్ క్యారీ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. సో యా, దిస్ ఈజ్ అబౌట్ మై అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్తో ఉన్న కలెక్షన్ అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా నా దుప్పటాస్ కలెక్షన్, బ్లౌజెస్ అండ్ శారీస్ కూడా చేస్తాను. సో అంటిల్ దెన్, stay tuned for the next video and stay safe at home. Thank you.